ఈ విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పార్టీ పరంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సభ ఇది. ఎందుకంటే కూటమిలో మేము భాగస్వాములు అయినాక ప్రభుత్వంలో బాధ్యతతోటి ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకుని ఒక రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరిన పిలుపు వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు మిగతా సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో, ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు. ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం. దేశాన్ని ముందు పెట్టుకుంటాం, దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం. అందులో భాగంగా మన తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా, మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం. రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామో అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన ఏ విధంగా పార్టీని కష్టపడి 11 సంవత్సరాలు ఆయన భుజాలపైన మోసి ఇంత దూరం తీసుకొచ్చారో, 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా, మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులుగా మేము ఇప్పటివరకు ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు, వాటి గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన. వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారు, కొంతమంది విద్యార్థులు, రైతు సోదరులు, మహిళలు, అదేవిధంగా మత్స్యకార సోదరులు, ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదిక పైన. వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రాడలో, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడానికి కోసమే కాకుండా మనస్ఫూర్తిగా
మా నాయకులకి, మా కార్యకర్తలకి, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ఈ ప్రయాణం చేశారో, ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం, పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం. సో మీ సహకారం ఎంతో అవసరం. మీరందరూ కూడా రండి. అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేసాం. ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా పెద్ద సైజ్వి స్ప్రెడ్ చేయమన్నారు మా ప్రెసిడెంట్ గారు. సో హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం. ఎందుకంటే జనం తొక్కిసలాడకుండా ఎక్కడికక్కడ నిల్చుని వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమాల ఉద్దేశంతో. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజ్వి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం. టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, దిస్ నో డౌట్. మీరే చూస్తారు. ఫస్ట్ టైం బహుశా ఒక పొలిటికల్ మీటింగ్లో ఇటువంటి ఆర్గనైజేషన్, ఆడియో విజువల్ కానివ్వండి, ప్రజెంటేషన్స్ కానివ్వండి, జనసేన పార్టీ యొక్క ప్రయాణం 12 సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు వాటన్నింటినీ కూడా మేము ప్రతిబింబించే విధంగా చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఈ సువర్ణ అవకాశాన్ని మేము రాష్ట్ర ప్రజలకి పునరంకితం చేస్తూ భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టతతో వివరిస్తారు. ఆ కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం అని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభకి హాజరవ్వమని మీ అందరం కూడా ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషం తప్పలేదు. మీరు ఆర్గనైజేషన్ గురించి మీకు తెలియాలి. అదేంటంటే ప్రస్తుతం మేము సంస్థాగతంగా మండల స్థాయి వరకు మేము నిర్మాణం చేసుకోగలిగాం. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, ఆయనపైన ఉన్న నమ్మకం యువతలో, అది ఒక నాయకుడి వల్లనో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దేశవ్యాప్తంగా వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వస్తారు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే చక్కగా వచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుల ప్రోగ్రామ్ చూడాలనుకుంటారు. ఎక్కడ ఏ సందర్భంలో సరే మీరు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చూస్తే ఎప్పుడు మొబిలైజేషన్ అనేది ఉండదు. సో మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మొబిలైజేషన్ చేసే వ్యక్తులకి చెప్పగలుగుతాం. ఇన్ని బస్సులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి కాబట్టి ఇంత అంచనా అని. లక్షల్లో వస్తారు ఖచ్చితంగా. లక్షలు ఏమండి, లక్షల్లోనే అని చెప్తున్నా కదా, లక్షల్లో వస్తారు జనాలు. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏమండి లేదండి ఎక్కడ కూడా ఓకే అండి, పర్లేదు. ఎవరో దానికి మాట్లాడి దాని గురించి నేను చాలా జాగ్రత్తగా మాడతాను, పకడ్బందీగా మాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమండి ఎవరు అనలేదండి ఆ మాట. కొంతమందికి ఎవరైతే ప్రతిరోజు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారో కొంతవరకు వారికి సమాచారం ఆల్రెడీ అందుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ రోజు వరకు పిఠాపురం నియోజకవర్గానికి ఊహించిన విధంగా నిధులు తీసుకొచ్చారు, కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా కాకినాడ జిల్లా గురించి కూడా మన ఉప్పడ నది సముద్ర తీరాన ఉన్న ఆ కోత గ్రామాలకు ఏవైతే గురవుతున్నాయో ఆ రహదారుల గురించి, ఇక్కడ రావాల్సిన పరిశ్రమల గురించి, ఇక్కడ రావాల్సిన మన పెట్టుబడుల గురించి అనేక సందర్భాల్లో సమీక్షించారు. ఈ వివరాలన్నీ కూడా తప్పకుండా ఆయన ఆ రోజు ప్రస్తావిస్తారు. లిస్ట్ తయారు చేస్తున్నాం అండి. అది ఎందుకంటే ఇది కొంచెం భద్రతా పరంగా కూడా చూసుకోవాలి కాబట్టి. కానీ సుమారుగా ఇప్పుడు ఈరోజు ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, మాకు జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీ, వీలైనంత వరకు ఎంతమందిని అడ్జస్ట్ చేయగలిగితే అంత చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 250 మంది ఉంటారండి వేదిక మీద. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి, నిరంతరంగా జరిగే ప్రక్రియ. సభ వేదిక పైన ఉండదండి, సభా వేదిక పైన ఉండదు. మా జిల్లా అధ్యక్షులు ఉంటారు, జిల్లా అధ్యక్షుల సమక్షంలో అనేక సందర్భాల్లో మేము జాయినింగ్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది ప్రక్రియ. థ్యాంక్ యూ. భోజనాల గురించి ఒకసారి నారాజీ గారు చెప్పారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసినంతగా రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో నెట్టేసారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు.
ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వ్యవహరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పమనండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజారిటీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటాం. అందులో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశాల్లో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అందులో ఏమాత్రం కూడా మేము వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఇందాక అన్న పాయింట్, మీరు ఎన్నికల ముందు యువత గురించి 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారండి వాళ్ళు? చెప్పండి. వాళ్ళు ఆ నైతికత ఉంటే, నిజాయితీ ఉంటే వాలంటీర్లని 6 నెలల క్రితమే ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగేశారు. వాళ్ళని కనీసం రెన్యూ చేయలేదు. వాళ్ళ అండర్స్టాండింగ్ MOU అనేది ఎక్కడైనా చెప్పారా? ఎంత మోసం చేశారు. రాగానే ఇంకా జీతాలు పెంచుతామని చెప్పాడు, కానీ అసలు ఉన్న ఉద్యోగమే లేదని ఎక్కడ చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి? చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఎక్కడైనా వాలంటీర్ గురించి ప్రస్తావించినప్పుడు పొరపాటున మీ అగ్రిమెంట్ టర్మినేట్ అయిపోయింది, మేము రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ అగ్రిమెంట్ అన్నాడా, లేకపోతే మొట్టమొదటి సంతకం వాలంటీర్స్ జీతాలు పెంచుతా అన్నాడా? అసలు మనుషులే లేనప్పుడు జీతాలు పెంచుతారు చెప్పండి. కాబట్టి యువత ఎవ్వరు కూడా మోసపోరు, వాళ్ళకి తెలుసు. అసలు వాళ్ళకి ఈ అంశం పైన మాట్లాడే అర్హత లేదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.